హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. మేషరాశి వారికి మొట్టమొదటగా మనకి గురుడు మిథున రాశిలో ఉండడం, దాని ద్వారా ఆదాయాలు బాగా పెరగడము, అయితే ఖర్చు చాలా అధికంగా జరుగుతుంది. ఇకపోతే ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరగడం వల్ల మీరందరూ కూడా అపనిందలు మీకు పడ్డము, తర్వాత మీరు చేసినటువంటి కృషి ఇతరులు గుర్తించకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అనవసరంగా మీరు గొడవలకు వెళ్ళకపోయినా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని కవ్వించి గొడవలకు తీసుకొచ్చి మీతో వివాదాలు పెట్టుకోవడం, ఇలాంటి గొడవలు ఇవన్నిటికి కూడా దిగుతారు. ఆలోచన సరళి కూడా మీకు మారుతుంది. మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ, మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ వీళ్ళందరూ కూడా వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే మనల్ని నిరాశపరుస్తున్నారో అటువంటి వాళ్ళ జోళ్ళకి వెళ్ళకూడదు. ఇక కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టులకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే తుది నిర్ణయాలు, జడ్జిమెంట్లు అనేవి ఉండవు. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాల్లో స్థిరపడతారు. అండ్ ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో ఉద్యోగాలు దొరకడం కొంచెం కష్టంగా ఉంది. ఇక పరిహారాలు వచ్చేసరికి గురువు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి మీరు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.